శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం 45వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయుబడిన అభ్యాసముచే యోగ సిద్ధిని పొందిన వాడై ఆ పిదప సర్వోత్తమమగు మోక్ష స్థితి కలిగి ఆ గతిని బడయుచున్నాడు అని. యోగి ఏ ప్రకారముగా సర్వోత్తమమగు మోక్ష పదవిని బడయగలుగును ఇట వివరింపబడినది. మోక్ష ప్రాప్తికిచ్చట 3 విషయములు ప్రస్తావింపబడినవి. 1 పట్టుదలతో కూడిన ప్రయత్నము, 2 అనేక జన్మలందు చేయబడిన అభ్యాసము, 3 పాపరాహిత్యము. మోక్ష సాధము అది అధిరోహించుటకి 3 అత్యవశ్యకములు అని మనకు తెలియబడుతున్నది. ఏ కార్యమందైనను పట్టుదల, దృఢ ప్రతిజ్ఞ అనేది అత్యవసరములు. ప్రాపంచిక కార్యములందే అవి అవసరమైనప్పుడిక ఆధ్యాత్మిక కార్యములందు వేరుగా చెప్పవలెనా? నయం ఆత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ దుర్బలును చేత పొందబడదు, సోమరులకిది అలవి కాదు అని ఉపనిషత్తులు ఘోషించుతున్నవి కదా. కావున ప్రయత్నం అవసరము. అదియు పట్టుదలతో అధ్యవసాయముతో కూడిన ప్రయత్నమై ఉండవలెను. లేకున్నా మాయ ఒక్క ఊపులో అతనిని పడగొట్టి వేయగలదు. కచ్చిద్దీరహ అనగా ప్రత్యేగాత్మాన వైచ్యత్ అని ఉపనిషత్తులు వచించినట్లు ధైర్యము పట్టుదలయున్నవాడే ఆత్మను పొందగలడు. కాబట్టి అట్టి దృఢ ప్రయత్నం ఈ జన్మయందు యోగికి గలుగుచున్నదని పూర్వమెన్నియో జన్మలందు చేయుచూ వచ్చిన అభ్యాస ఫలితమే అది మానవ జన్మ లభించుటయు, మోక్షేచ్ఛ కలుగుటయు, పరమార్థ సంస్కారము జనించుటయు బహుజన్మార్జిత సుకృత ఫలితమని శాస్త్రములు వక్కాణించుతున్నవి. కావున ఈ జన్మలో ఒకనికి యోగమందు దృఢతరాభ్యాసము కలిగినచో అది ఎన్ని జన్మలందు క్రమముగా పరిపక్వమైనట్టి స్థితియే యగును. అయితే ఈ వాక్యముచే మోక్షమునకు ఎన్నియో జన్మలు అవసరమని భావింపరాదు. అట్లు భావించి దిగులు నొందరాదు. తీవ్రయత్నముచే ఈ జన్మయందే కాదు ఈ క్షణమందే మోక్ష సిద్ధిని పడయవచ్చును. అనేక జన్మల కొరకు వేచి ఉండవలసిన పని లేదు. ఇది వరలో పెక్కు జన్మలందలి ప్రయత్నము చేతనే ఇప్పుడీ అంతఃకరణ శుద్ధి, దైవ జిజ్ఞాస కలిగినవని తలంచవలను. ఇక 3వది పాపరాహిత్యము. చిత్తమందు పాప పంక్యములున్నంత వరకు ఆత్మ ప్రకాశింపదు. కావున ఆత్మానుభూతి సిద్ధించవలెననిన పాపము లెస్సగా కడిగివేయబడవలెను. జప ధ్యానాదుల చేతను భక్తి చేతను వెలుగొందుచుండును. ఆత్మోదయము కట్టి హృదయ నైర్మల్య అత్యవశ్యకము. కనుకనే భగవానుడు సంశుద్ధ కిల్బిషః అనగా పాపము పూర్తిగా కడిగివేయబడిన వాడు మాత్రమే మోక్ష సిద్ధిని పడయగలడని వచించెను.
హృదయస్థ పాప పంక్యములను కడిగివేయుటకు దైవ ధ్యానము, ఆత్మ విచారణ, నిష్కామ కర్మ మున్నగునవి అట్లా అవసరములై ఉన్నవి. వాని సహాయము చే యోగి నిర్ధూత కల్మషుడై వర్తించును. పరాం గతిం అని చెప్పుట వలన మోక్ష పదవి ప్రపంచములో గల అన్ని పదవుల కంటేను సర్వశ్రేష్టమైనది అని స్పష్టమవుతున్నది. యాలయన తక్కిన పదవులన్నీయు పునరావృత్తిని కలుగుజేయును. మోక్ష పదవి దైవస్థితి ఒక్కటియే పునరావృత్తి రహితమైనది. అట్టి సర్వశ్రేష్ఠ పదవిని పొందుటకు మార్గమును సర్వేశ్వరుడిచట మనకు చెప్పారు. పాపరాహిత్య అది సాధనలు చేయవలసి ఉంటుంది. దానిని అనుసరించి బ్రహ్మానుభూతిని బడసి జీవులు ధన్యులయ్యెదురుగాక అని మనకు భగవానుడు చెప్పాడు. ప్రపంచములో అన్నిటికంటేను ఉత్తమ గతి ఏది, శ్రేష్టమైనది ఏది? ప్రతి మనిషి కూడా దేని కోరుకుంటాడు? ఉత్తమ గతులను కోరుకుంటాడు, నీచగతులను కాదు. కావున ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమ గతి ఏది అన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారము అనగా బ్రహ్మానుభూతి, మోక్షము. బ్రహ్మానుభూతి అనినా మోక్షము అనినా బంధము లేకుండా ఉండుటే, బంధముల నుండి విడువడుటయే మోక్షము. అంతేగాని శరీరాన్ని వదిలిన తర్వాత నేను మోక్షానికి పోతాను అని కాదు. ఈ శరీరము ఉన్నప్పుడే బంధ విముక్తుడు కావాలి. బంధ విముక్తుడైనటువంటి వాడు మోక్ష స్థితిని పొందినటువంటి వాడు. ఇక బ్రహ్మానుభూతి, ఆత్మదర్శనం అనగా ఎట్టిది? తాను లేను అని తెలుసుకోవడమే ఆత్మానుభూతి. తాను ఉన్నంత వరకు, నేను అనేది ఉన్నంత వరకు, ఈ తెలివి ఉన్నంత వరకు నీవెవరో నీకు తెలియబడదు. నీవెవరో నువ్వు తెలియబడినావో అనగా నేను లేను, నేనే భ్రాంతి, నేనే సర్వానికి కారణమై ఉన్నాను, ఈ భ్రాంతి రహితమే నాకు శ్రేష్టమైనటువంటిది, ఈ భ్రాంతితో చేయదగినది అంతా కూడా ఎరుకే అని ఎవరు తెలుసుకుంటారో వారే బంధ రహితులు, వారే మోక్షమును పొందినవారుగా మనం గ్రహించవలసి ఉంటుంది. అది జీవునకు ఎట్లు లభించును అన్నప్పుడు మనకు భగవానుడు చెప్తున్నటువంటి సత్యం పట్టుదలతో కూడిన ప్రయత్నము చేత లభించును. బహుకాల కృత ధ్యాన అభ్యాస ఆదులచే కూడా అది లభించవచ్చు. కారణ జన్ములైనటువంటి వారు గురు సూచన కాగానే వారు నిజమేమిటో తెలియబడి లేనిదాని లేనట్టుగా గ్రహించి ఉన్నదాని ఉన్నట్టుగా వారు నిర్ధారణ చేసుకొని వారికి వారే నిశ్చయపరులై జీవించగలరు. వారు కారణ జన్ములై ఉంటారు. కొంతమంది గత సంస్కారముల వలన ఈ జన్మములో కొంచెం ఎక్కువ ప్రయాసతో అయినా ఈ జన్మములోనే, ఈ క్షణములోనే మనం కడతేరాలి, భ్రాంతి రహితులు కావాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి వారు కూడా భ్రాంతి రహితులు కాగలరు గురు కరుణ వలన. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.